హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్య వరల్డ్ ఛానల్ అండి. ఇక నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదేంటంటే మునగాకు పౌడర్ అండి. మునగాకుతోటి నేను కారం పౌడర్ అనమాట తయారు చేశాను. మునగాకు తినటం వల్ల అండి సుమారు 300 జబ్బులు మెరుగుపడతాయండి. అద్భుతంగా పనిచేస్తుంది ఈ మునగాకు. చూడండి, అంటే కళ్ళకు మనం క్యారెట్ మంచిదనేసి క్యారెట్ తింటామండి. క్యారెట్ కంట 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఈ మునగాకులో ఉంటుందండి. మీకు తెలుసా ఆ విషయం? అలాగే ఆరెంజ్లో సి విటమిన్ అండి. మనం నిమ్మకాయ అని, నారింజ పళ్ళు అని, లేదంటే బొత్తాయి పళ్ళు అని వీటిల్లో చూస్తామండి సి విటమిన్. కానీ సి విటమిన్ ఆ ఆరెంజ్ పళ్ళ కంటే 7 రెట్లు ఎక్కువగా ఇప్పుడు ఈ మునగాకులో ఉంటుందండి. ఇది ఏ విధంగా తయారు చేయాలని చూపిస్తాను రండి. అయితే ఇదిగోండి, నేను మునగాకు అండి. ఇది మునగాకు సాయంత్రం తెంపాను. 5 గంటలకు అలా తెంపుకొని ఒక పళ్ళెంలో ఉంచాను అనమాట. అది కరివేపాకు కొంచెం. ఈ మునగాకు ఏంటంటే మనం ముందే తెంపుకుంటే మరుసటి రోజు కంటే ఆకులన్నీ రాలిపోతాయండి, పుల్లలు ఉండిపోతాయి. ఏరాలంటే ఆకాకు కొయ్యాలి. నెక్స్ట్ ఇదిగోండి, ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నేను. ఇవి కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 పావు స్పూన్ మెంతులు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగా ఆవాలు 1 స్పూన్ అనమాట. ఇవన్నీ దోరగా వేయించండి. దోరగా వేయించాక ఇవి ఒక 4 వెల్లుల్లిపాయ రెక్కలు వేయండి. ఇవ్వండి వెల్లుల్లిపాయ రెక్కలు. ఇవి అన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీలో వేసేయండి. వేసాక ఇప్పుడు మళ్ళీ అదే పాన్లోని కొద్దిగా నేను వేరుశనగ గుళ్ళు నూనె తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేసి కొంచెం ఒక గుప్పుడు ఎనిమిది చేయండి. అంటే మీ కారాన్ని పెట్టి మీరు వేసుకోండి. క్వాలిటీ ఉంటుంది కదా, ఇంత ఆకు అనేసి ఆకుని పెట్టి మీ కారాన్ని పెట్టి మీరు వేసుకోండి. అలాగే నేను ఇక్కడ తీసుకునేది గుప్పుడు ఆకు అనమాట. ఇప్పుడు ఇది వేగిపోతుంది. 8 చేగింది కదా, ఇప్పుడు ఆకు ఒక కప్పు ఆకు అనమాట. అంటే 2 కరివేపాకుని అది 2 కలిపేసి వేసాను నేను. 2 కలిపేసి, అంటే జుట్టుకు మంచిది కదండి, జుట్టు ఎదుగుతుంది. అలాగే మన శరీరం షైనింగ్ వస్తుందండి శరీరానికి. తర్వాత B1, B2, B3 విటమిన్స్ మనకు అవసరం కదా. ఆ 3 ఉండాలి కాబట్టి ఆ 3 కూడా ఇందులో పుష్కలంగా దొరుకుతుందండి మునగాకులోని. అది చింతపండు, తర్వాత ఉప్పు, మీ టేస్ట్ని పెట్టి మీరు ఉప్పు, కారం, చింతపండు అన్నీ మీరు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇవి చల్లారాక తీసేయండి. చల్లారిన తర్వాత ఇవన్నీ చల్లారాక మిక్సీ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మిక్సీ వేసేయండి పౌడర్. చల్లారిన తర్వాత అప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట, సీసాలో కానీ డబ్బాలో కానీ. కానీ మనం ఇప్పుడు పాలు తాగుతామండి, పెరుగు తింటామండి. ఎందుకు తింటామంటే కాల్షియం కోసం. ఆ కాల్షియము పాలలో కన్నా పెరుగులో కన్నా 17 రెట్లు ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు ఈ మునగాకులోని. అలాగే ప్రోటీన్ కూడా మనం ప్రోటీన్లు తక్కువ ఉన్నాయి, ప్రోటీన్స్ కోసం ఆ పప్పులు ఈ పప్పులు అని తినాలి అని అంటాం కదా. కానీ పాలలో కన్నా పెరుగులో కన్నా పప్పుల్లో కన్నా ఈ మునగాకులోని ప్రోటీన్స్ 9 రెట్లు ఎక్కువ ఉంటుందండి. ఏదైనా ఏదో విధంగా మన పప్పులో కానీ, లేదంటే అన్నంలోగా కారం పొడి చేసుకొని కానీ ఏదో విధంగా మనం తినాలండి. ఏదైనా మన ఇది కడుపులోకి మాత్రం మునగాకు పొడి కొంచెమైనా తినాలన్నమాట రోజును. ఐరన్ ఉంటుందండి, పాలు కన్నా ఐరన్ ఎక్కువ ఇందులో ఉంటుందండి. 25 రెట్లు ఉంటుందండి ఐరన్. సరేనండి కండి, పౌడర్ నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంటుంది కదండి. అలాగే మా ఛానల్ నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.